సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పాటించకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరోపించారు. గత 3 రోజుల నుంచి తమ డిమాండ్ల సాధన కోసం కాకినాడలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. విద్యాశాఖలో పనిచేస్తున్న పార్ట్ టైం అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 3 రోజుల నుంచి నిరవధిక సమ్మె అయితే చేస్తున్నారు. అసలు ఈ సమ్మెకు ప్రధాన కారణం ఏంటనేది యూనియన్ నేతల మాటల్లోనే తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గత 3 రోజుల నుంచి మీరు నిరవధిక సమ్మె అయితే చేస్తున్నారు. ఈ సమ్మెకు ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే సార్, మేము గత 12 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో 9 విభాగాల నుంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నామండి. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు, సిఆర్ఎంటీలు ఉన్నారు, ఐఆర్టీలు ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు, అకౌంటెంట్లు ఉన్నారు, మెసెంజర్స్ ఉన్నారు. వీరందరూ కూడా సమగ్ర శిక్షలో 12 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుందండి. కానీ మన జగన్ గారు గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఈనాటికి కూడా నెరవేర్చిన పరిస్థితిలో అనేక రకాలైనటువంటి వినతులు ఇవ్వడం కూడా జరిగింది. మేమిచ్చే వినతులకి ఏనాడు కూడా మాకు రెస్పాన్స్ అనేది కనపడని కారణంగా ఈరోజు సాలని జీతాలతో మేము కుటుంబ పోషణ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు పెంచిన వేతనాలను ఈ రోజుకి కూడా అమలు చేయని కారణంగా, అదేవిధంగా ఉద్యోగ భద్రత ఇస్తానన్నారు, ఉద్యోగ భద్రత కూడా ఇవ్వని కారణంగా సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇమ్మని తీర్పిచ్చి ఉన్నారు. అది కూడా ఈ గవర్నమెంట్ అమలు చేయలేదు మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున. మరి ఇవన్నీ హామీలు కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో మేము సమ్మె బాట చేయడం జరుగుతుంది. మాది ఒకటేనండి, న్యాయమైనటువంటి కోరికలను ఆనాడు జగన్ గారు హామీ ఇచ్చినటువంటి న్యాయమైన కోరికలను మేము తీర్చమని సమ్మె చేయడం జరుగుతుంది. మా న్యాయమైన కోరికలు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం చేయాలని, మేము ఏదైతే ఉన్నాయో మా కోరికలు నెరవేర్చాలని మేము సమ్మె బాట చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయట్లేదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఈ ఎన్నికల సమయంలో వీరికి ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్ట్ టైం ఎంప్లాయీస్ని ఫుల్ టైమ్గా మార్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టు ఈ డిమాండ్లు నెరవేరే వరకు ఈ నిరసన దీక్ష ఆగేది లేదని వీరు చెప్తున్నారు. న్యూస్ 360 కోసం వీడియో జర్నలిస్ట్ బనితో ఉదయ్ కాకి.